స్టంటర్ శ్రీకాంత్ది ప్రమాదమా హత్య? చనిపోయిన రోజు రాత్రి శ్రీకాంత్ బయటకు ఎందుకు వెళ్ళాడు? అతనికి అర్ధరాత్రి ఎవరు కాల్ చేశారు? కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణల వెనక నిజమెంత? స్టంటర్ శ్రీకాంత్ మృతిపై ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇతడికి జరిగిన ప్రమాదంపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఉత్కంఠ రేపుతోంది. ప్రమాదం జరిగిన రాత్రి ఇంట్లో ఉన్న శ్రీకాంత్ ను ఎవరో రెచ్చగొట్టి బయటకు పిలిచారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఆవేశంగా బయటకు వెళ్లిన 10 నిమిషాలకే శ్రీకాంత్ చనిపోయినట్టు ఫోన్ వచ్చిందని చెప్తున్నారు. శ్రీకాంత్ మృతిపై పారదర్శకంగా విచారణ జరపాలని శ్రీకాంత్ సోదరి డిమాండ్ చేస్తోంది. శ్రీకాంత్ ఫ్యామిలీ ఆరోపణలతో ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఆ రాత్రి శ్రీకాంత్ కు ఎవరు కాల్ చేశారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. కాల్ చేసిన వాళ్ల దగ్గరికే శ్రీకాంత్ వెళ్ళాడా లేదా అని తెలియాల్సి ఉంది. మరోవైపు శ్రీకాంత్ పై రౌడీ అన్న ముద్ర వేయడాన్ని ఆయన కుటుంబ సభ్యులు తప్పుపడుతున్నారు. శ్రీకాంత్ టాటూ ఆర్టిస్ట్ గా జీవనం సాగిస్తున్నాడే తప్ప ఏనాడూ రౌడీయిజం చేయలేదు అంటున్నారు. అయితే స్నేహితుల కోసం కొన్నిసార్లు కొట్లాటలకు పోయేవాడని చెప్పారు. చనిపోయిన సమయంలో కూడా ఎవరో పడని వాళ్లే శ్రీకాంత్ డెడ్ బాడీ వద్ద కావాలని కత్తి పడేశారని సంచలన ఆరోపణలు చేశారు. మరి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల ఆరోపణల్లో నిజం ఎంత తెలియాలంటే పోలీసులు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం పోలీసుల వద్దనే శ్రీకాంత్ ఫోన్ ఉంది. జనవరి 27వ తేదీ అర్ధరాత్రి పాత బస్తీలో జరిగిన ప్రమాదంలో శ్రీకాంత్ మరణించాడు. లారీ ఢీకొట్టి ప్రాణాలు వదిలాడు. బైక్ స్టంట్స్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. స్టంటర్ శ్రీకాంత్ 10వ తరగతి వరకు చదివాడు. టాటూ ఆర్టిస్ట్ గా జీవనం సాగిస్తున్నాడు. స్కూటీపై రకరకాల విన్యాసాలు చేస్తూ ఆ వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో పెడుతూ ఉంటాడు. ఆ విన్యాసాలే అతడి ప్రాణాల్ని తీసేశాయి. గత శుక్రవారం రాత్రి ఎంజీబీఎస్ నుంచి చాదర్గఢ్ మీదుగా కాచిగూడ వెళ్తూ స్కూటర్ పై విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో ఓ లారీని ఢీకొట్టి దాని వెనక చక్రాల కింద పడి అక్కడికక్కడే మరణించాడు. కానీ శ్రీకాంత్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉండడం చర్చనీయాంశమైంది.